హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ ఇచ్చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో ఫస్ట్ మనం ఎవ్రీ సండే మనం వీక్లీ అనాలిసిస్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇవాళ కూడా మనం ఫస్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ వీక్లీ అనాలిసిస్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ అయితే లైక్ చేసేసేయండి, వీడియో కొంచెం లెంత్ అవుతుంది, ప్లీజ్ పేషెన్స్గా చూడండి. ఓకే, అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ప్రీవియస్లీ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం చూసామనుకోండి, మార్కెట్ వచ్చేసి కంటిన్యూస్లీ ఇక్కడ మీకు అన్నీ కూడా రెడ్ కలర్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి, బేరిష్ క్యాండిల్స్. అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో 24,400 350 దగ్గర నుంచి మార్కెట్ ఒక బౌన్స్ వచ్చింది వీక్లీలో. అండ్ ఇప్పుడు ఏదైతే ఈ ర్యాలీ ఉందో ఇక్కడ మనకి డౌన్ ట్రెండ్లో దాని 50% దగ్గర నుంచి మార్కెట్లో రిజెక్షన్ కనిపిస్తుంది. ఓకే, 25,000 లెవెల్ పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయింది, కాకపోతే మార్కెట్ హోల్డ్ చేయలేకపోయింది. అంటే మార్కెట్ ఒక హై 25,153 మనకి లాస్ట్ వీక్ హై ఉండే, ఆ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఆ లెవెల్ రెసిస్టెన్స్ వీక్లీలో అండ్ 25,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ వీక్లీలో. సో ఇక్కడ ఏదైతే ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ కనిపిస్తుందో మార్కెట్ వచ్చి డౌన్ ట్రెండ్, దాని తర్వాత పుల్ బ్యాక్ చేసింది మార్కెట్. ఇక్కడ మనకి షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్, దాని తర్వాత పుల్ బ్యాక్ చేసింది, 50% దగ్గర నుంచి రిజెక్ట్ చేసింది. అండ్ కింద మనకి గ్యాప్ కూడా ఉంది. సో ఒకవేళ మార్కెట్ రేపు లో బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మార్కెట్ ఈ గ్యాప్ని కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంది. ఓకే, కాకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. సో మనం గ్లోబల్ మార్కెట్స్ ట్రాక్ చేసామనుకోండి, ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్స్, బిట్ కాయిన్, ఇథేరియం, క్రిప్టో ఇవన్నీ కూడా బికాజ్ ఆఫ్ యుఎస్ మార్కెట్లో న్యూస్ ఉండడం వల్ల మంచిగా మొమెంటం వచ్చింది, పంప్ అయింది, మార్కెట్ అనేది చాలా బులిష్లో క్లోజ్ అయినాయి. సో మేబీ మన మార్కెట్స్లో రేపు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది మనకు తెలియదు, బట్ ఎక్స్పెక్టెడ్ గ్యాప్ అప్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పి, బికాస్ గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ ఉంది కాబట్టి. సో మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది అనుకోండి, సో యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ చెప్తున్నాను, ఓపెన్ అయ్యింది అనుకోండి, సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది, మార్కెట్ ఓపెన్ అవ్వడం ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఓపెన్ అవుతుంది. ఓకే, సో మార్కెట్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ కాబట్టి మార్కెట్ బులిష్లో ఉంటుంది అని చెప్పి ఫస్ట్ ఇనిషియల్గానే మార్కెట్లో బులిష్ ఆర్డర్ పెట్టకండి, అంటే బై సైడ్ ప్లాన్ చేయకండి, వెయిట్ చేయండి, అది కన్ఫర్మేషన్ తీసుకోండి, అది ఎంతవరకు మార్కెట్ దాన్ని హోల్డ్ చేస్తుందా లేకుంటే మార్కెట్ అక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుందా అనేది మనకు ఒక కన్ఫర్మేషన్, ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే మనం దాని వైపు చూడాలి. ఓకే, సో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం మనకి ఏముంది, మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ పుల్ బ్యాక్ చేసింది, ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ నుంచి రిజెక్ట్ చేసింది. రేపు మార్కెట్ ఈ లోస్ అవుతుందో ఆ లోస్ బ్రేక్ అవ్వకూడదు, లోస్ బ్రేక్ అయింది అనుకోండి ఈ గ్యాప్ మొత్తం కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, కంపల్సరీగా మార్కెట్ రీఫిల్ చేయడానికి అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది డౌన్ సైడ్కి. సో రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, దాని గురించి మనం చిన్న టైం ఫ్రేమ్లో మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ చార్ట్స్ పైన న్యూస్ పక్కకు పెట్టేద్దాం. సో యాజ్ పర్ చార్ట్స్ మనకి ఏం చేస్తున్నాయి, సో ఆ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. యాజ్ పర్ చార్ట్ మనకి అప్పర్ సైడ్ నుంచి మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక మనకి వీక్నెస్ అనేది కనిపిస్తుంది సో నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ మనం పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మీరు బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసారనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ టాప్ ఉంది. సో దాని తర్వాత మార్కెట్లో కంటిన్యూస్లీ ఆల్మోస్ట్ వాళ్ళు 6 వీక్స్ డౌన్ ట్రెండ్ ఉండే, దాని తర్వాత మార్కెట్ ఒక పుల్ బ్యాక్ చేసింది. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మీరు డ్రా చేశారనుకోండి, నియర్లీ 50% దగ్గర ఫెబ్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ కనిపిస్తుంది. అరౌండ్ 56,000 లెవెల్ పైన ఇక్కడ 56,156 దగ్గర నుంచి రిజెక్షన్ కనిపిస్తుంది అండ్ డౌన్ సైడ్లో క్లోజ్ చేసింది ఫ్రైడే రోజు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 2 వీక్స్ ఒక లో ఇక్కడ ఉంది, అది దగ్గర 54,878 లెవెల్ దగ్గర ఉంది. సో మార్కెట్ ఆ లెవెల్ సపోర్ట్ లెవెల్ యాజ్ ఆఫ్ నో, అది బ్రేక్ అవ్వకూడదు, అది బ్రేక్ అవుతే ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ నెగిటివ్ కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను సెన్సెక్స్ చార్ట్ కూడా పెడతాను. సో సెన్సెక్స్ వచ్చేసి మనకి ఇక్కడ సెన్సెక్స్ చార్ట్లో మీరు చూసినట్టయితే సేమ్ కనిపిస్తుంది, బట్ సెన్సెక్స్ చార్ట్ ట్రేడింగ్ మీద అంతా కరెక్ట్గా ఉండదు. సో మనం 5 hours చార్ట్ ఓపెన్ చేస్తాను సెన్సెక్స్ కోసం, వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం ఇక్కడ. సో వీక్లీ టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి,
ఇక్కడ మనకి అప్పర్ సైడ్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా. ఇది కూడా అంతే. ఇక్కడ మీరు చూసినట్టయితే కంటిన్యూస్లీ మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 6 వీక్స్ మనకి నెగిటివ్లో ఉండే, దాని తర్వాత ఇక్కడ పుల్ బ్యాక్ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీరు చూస్తే 82,247 అండ్ 82,000 లెవెల్, ఈ బ్లూ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ లెవెల్స్ అనేది రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. ఇది కూడా ఫెబ్ 50% నుంచి మార్కెట్ అనేది రిజెక్ట్ చేసింది. ఓకే, సో మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళాలి అంటే నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ అప్ సైడ్కి వెళ్ళాలనుకోండి, నిఫ్టీలో 25,000 అండ్ 25,150 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్స్, అండ్ సెన్సెక్స్లోకి వచ్చేసి 82,000 82,247 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్స్ అప్పర్ సైడ్కి. ఓకే, ఈ లెవెల్స్ పైన ఉంటేనే ఫర్దర్గా మనం అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్ గురించి చెప్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక కన్క్లూజన్ ఏంటంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ వీక్నెస్ కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో నేను డైలీ టైం ఫ్రేమ్ కూడా ఇక్కడ నేను ట్రేడింగ్ చార్ట్ పైన పెడతాను. సో ఇక్కడ క్లియర్గా లెవెల్స్ అనేటివి లైన్స్ అనేటివి లేవు కాబట్టి మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే సో ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్. సో నిఫ్టీది. సో కంటిన్యూస్లీ మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి, మార్కెట్ స్లైట్లీ హయ్యర్ ఐస్ అయ్యి మార్కెట్ 25,000 లెవెల్ పైన మార్కెట్ బ్రేక్అవుట్ చేసింది. ఓకే, బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ క్యాండిల్ మార్కెట్ హోల్డ్ చేయలేకపోయింది. బికాస్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక సెల్లింగ్ ప్రెషర్ ఉంది. మార్కెట్లో ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ ఉంది. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు ఇది బుల్ ట్రాప్ అయింది మార్కెట్లో. సో మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ క్యాండిల్ ఒక హైస్ పైన ఉంటేనే మార్కెట్లో ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో మార్కెట్లో లాస్ట్ వీడియోలో కూడా క్లియర్లీ చెప్పాను, మార్కెట్ వచ్చేసి ఈ 25,000 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, సో మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బికాజ్ ఇది బుల్ ట్రాప్ అవుతుంది అని చెప్పి క్లియర్లీ లాస్ట్ అనాలిసిస్ వీడియోలో చెప్పాను. మార్కెట్ 25,000 కిందికి వచ్చింది. దాని తర్వాత మీరు చూసారు ఈ 3 డేస్ లోస్ కూడా మార్కెట్ టెస్ట్ చేసేసింది. 24,870 వరకు వచ్చింది. సో రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఈ గ్యాప్ని కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మార్కెట్ 24,800 అండ్ 24,700 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే గ్లోబల్ సెంటిమెంట్ మనకి పాజిటివ్ చూపిస్తుంది కాబట్టి సో మేబీ మార్కెట్ ఈ క్యాండిల్ ఒక మిడ్ పాయింట్లో కనుక ఓపెన్ అయింది అనుకోండి, లైక్ 25,000 లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, అగైన్ మళ్ళీ ఒక రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుంది. 25,150 లెవెల్ దగ్గర ఓపెన్ అయిన రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మార్కెట్లో రిజెక్షన్ అండ్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ హోల్డ్ చేసి అప్ సైడ్లో వెళ్తుంది అనాలంటే కన్ఫర్మేషన్ మనకి 25,000 లెవెల్ అట్లీస్ట్ మార్కెట్ 24,950 అన్న మార్కెట్ హోల్డ్ చేయాలి. ఓకే, 25,000 అన్న 25,000 అన్న ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గ్యాప్ అప్ అయిన తర్వాత కూడా మార్కెట్ హోల్డ్ చేసి దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లీస్ట్ ఎప్పుడు మార్కెట్ ఈ క్యాండిల్ ఒక 50% పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ చార్ట్స్ వీక్నెస్ కనిపిస్తుంది. ఏదైతే చార్ట్ మనకు కనిపిస్తుందో దాని బేసిస్ పైన మనం అనాలిసిస్ చేసుకుందాం. సో మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ మార్కెట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇది హోల్డ్ చేస్తుందా రిజెక్ట్ చేస్తుందా అని అబ్జర్వ్ చేయండి. సో అది మనకి ఎలా తెలుస్తుంది అంటే 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ మనకి అర్థమైపోతుంది క్లియర్లీ. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి డౌన్ సైడ్లో అగైన్ మళ్ళీ 24,950 కింద ఉందనుకోండి, మార్కెట్ బేరిష్ ఉన్నట్టు, ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. ఓకే, సో అది అప్పుడు లో టార్గెట్ ఉంటుంది. ఆ లో కూడా బ్రేక్ అయిపోయింది అనుకోండి, 24,700 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీ. ఓకే, ఇది నిఫ్టీ. క్లియర్లీ నిఫ్టీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ పెడతాను, తర్వాత సెన్సెక్స్ పెట్టుకుందాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో మనం చూసామనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడైతే ఇంకా క్లియర్లీ అర్థమవుతుంది మీకు. ఆల్మోస్ట్ ఆల్ 4 డేస్ లోస్ బ్రేక్ చేసింది, గ్యాప్ని కూడా ఫిల్ చేసి డౌన్ సైడ్ వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్స్ అనేది బుల్ ట్రాప్. మార్కెట్లో 55,600 పైన మార్కెట్ హోల్డ్ చేయలేకపోయింది. 56,000 లెవెల్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్. సో మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఈ మిడ్ పాయింట్లో ఓపెన్ అయినా మార్కెట్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పర్ సైడ్లో స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్ అయి ఉన్నాయి మార్కెట్లో. అండ్ డౌన్ సైడ్ మీరు లో చూసారనుకోండి, ఇక్కడ మీకు ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో ఈ క్యాండిల్స్ ఒక లోస్ మీరు స్లైట్లీ హయ్యర్ ఐస్ ఉన్నాయి. మార్కెట్ ఇప్పుడు ఈ లో మీరు చూసారంటే ఫ్రైడే రోజులో ఆల్మోస్ట్ దీని దగ్గరలో ఉంది. ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ 55,000 అండ్ 54,078 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం
పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మరి గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే సేమ్ కేస్ 50% లెవెల్ దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ ఉంటుంది. 55,500 కానీ అండ్ 54,400 కానీ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ పాజిటివ్గా మార్కెట్ వెళ్ళాలి అంటే అట్లీస్ట్ మార్కెట్ 55,600-700 పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్పుడు మనం పాజిటివ్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలోకి. క్లియర్ అండి బ్యాంక్ నిఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సెన్సెక్స్ చూసుకుందాం. సో సెన్సెక్స్ చార్ట్ నేను ఇక్కడ ఫైర్ చార్ట్ పైన పెడతాను సో దట్ మనకు అక్కడ క్లియర్లీ కనిపిస్తుంది. సో అక్కడ కొంచెం ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. ఇక్కడ మీరు చూసారనుకోండి సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ బోత్ సిమిలర్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ లెవెల్స్లో బ్రేక్అవుట్ అయ్యింది. సో ఇక్కడ కూడా బుల్ ట్రాప్. దాని తర్వాత మీరు చూసారనుకోండి ఈ లెవెల్లో రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో 82,247 82,000 లెవెల్, ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్. మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది. లాస్ట్ వీడియోలో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉంటే డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు లోస్ అన్నీ కూడా బ్రేక్ చేసింది. రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి ఈ గ్యాప్ అంతా కూడా ఫిల్ చేసే ఛాన్స్ ఉంది. మార్కెట్ అప్పుడు 80,878 81,200 లెవెల్స్ వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే మార్కెట్ వచ్చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది అనుకోండి ఈ క్యాండిల్ ఒక మిడ్ పాయింట్ ఓపెన్ అయినా సరే మార్కెట్ అక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. 81,800 కూడా రెసిస్టెన్స్, 82,000 లెవెల్ కూడా రెసిస్టెన్స్. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ చార్ట్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ నెగిటివ్గా కనిపిస్తున్నాయి. మార్కెట్ గ్యాప్ అప్ పోయి మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది కూడా హోల్డ్ చేయాలంటే మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి అప్ సైడ్లో బ్రేక్అవుట్ అవ్వాలంటే మార్కెట్ 81,800 అండ్ 82,000 లెవెల్స్ పైన మార్కెట్ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి ఇవి రెండు సపోర్ట్ అవుతేనే అప్పుడు ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ చార్ట్ వీక్ కనిపిస్తుంది. సో దాని బేసిస్ పైన మనం ఉన్నాం. ఇంట్రా డేలో మార్కెట్ బిహేవియర్ చేంజ్ అవుతే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను ట్రెండ్ అనేది. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్ మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. సో సర్చ్ చేసినప్పుడు ఫేక్ ఛానల్స్ కూడా వస్తున్నాయి, కొద్దిగా దాంతో జాగ్రత్త. కంటెంట్ చూడండి. లేకుంటే మనకి పైన మీకు స్కానర్ కనిపిస్తుంది, క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దాన్ని స్కాన్ చేశారనుకోండి డైరెక్ట్గా మీకు టెలిగ్రామ్ ఛానల్కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి సో 24,900 లెవెల్ దగ్గర మనకి ఇక్కడ 1 lakh కనిపిస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ 25,000 లెవెల్ దగ్గర 2,31,000 కనిపిస్తుంది. 25,100 లెవెల్ 1,41,000, 25,200 లెవెల్ 1,35,000. ఆల్మోస్ట్ ఆల్ మీరు చూసినట్టయితే కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ ఎక్కువగా కాల్ రేటింగ్ మనకు కనిపిస్తుంది. అండ్ సపోర్ట్ని ఇక్కడ మనం పుట్ సైడ్ ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే 58,000 ఓఏ వచ్చేసి 24,600లో ఉంది. 24,800 లెవెల్ దగ్గర మనకి ఓఏ 79,000. యాజ్ పర్ డేటా ఇప్పుడైతే మనకి ఇక్కడ మనకి 24,500, 24,600, 24,800 సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ డేటా మనం చూసినట్టయితే కాల్ సైడ్ ఎక్కువగా రైటింగ్ ఉంది. యాజ్ పర్ ఇక్కడ డేటా రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. ఓకే, రేపు మార్నింగ్ డేటా కూడా చేంజ్ అవ్వచ్చు. సో రేపు మార్నింగ్ డేటాని బట్టి నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి యుఎస్ మార్కెట్స్లో 859 పాయింట్స్ దగ్గర 2% దగ్గర ఫ్రైడే రోజు క్లోజింగ్ అయింది. అండ్ యూఎస్ టెక్ 100 వచ్చేసి ఇది కూడా 200 పాయింట్స్ 2% దగ్గర పాజిటివ్లో క్లోజ్ అయింది. అండ్ యూఎస్ 30 డౌ జోన్స్ కూడా 2% దగ్గర పాజిటివ్లో క్లోజ్ అయింది. అండ్ డాక్స్ వచ్చేసి 82 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. హ్యాంగ్సెంగ్ వచ్చేసి మనకి 500 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ హ్యాంగ్సెంగ్ కానీ డాక్స్ కానీ యూఎస్ కానీ 2% దగ్గర పాజిటివ్లో క్లోజ్ అయినాయి. సో మేబీ మన మార్కెట్స్ కూడా పాజిటివ్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి బిట్కాయిన్ అండ్ ఇథీరియం కూడా చూసుకుందాం. ఇక్కడ నేను బిట్కాయిన్ అండ్ ఇథీరియం కూడా పెడతాను. సో బిట్కాయిన్ అండ్ ఇథీరియంలో కూడా సేమ్ టైం మార్కెట్స్ యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే టైంకి సో మార్కెట్లో ర్యాలీ వచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో ఇక్కడ మీరు డైలీ టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి ఫ్రైడే రోజు మార్కెట్లో చాలా స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది, 5,500 పాయింట్స్ బిట్కాయిన్ మూవ్ అయింది. అండ్ ఇథీరియం మీరు చూసారనుకోండి, ఇథీరియం మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇక్కడ 700 to 800 పాయింట్స్ మూవ్ అయింది. ఓకే, సో ఇక్కడ మీకు చిన్న టైం ఫ్రేమ్ పెడతాను. 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం అనుకోండి మీకు ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుంది. సో మూవ్
సో ఆ రోజు వాల్యూమ్ తట్టుకోలేక డెల్టా ఎక్స్చేంజ్ అయితే కొంచెం స్టక్ అయింది. సో ఇక్కడ మార్కెట్ ఈ లెవెల్లో సపోర్ట్ ఉండే అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో వెళ్ళింది. ఇక్కడ మీరు చూసినట్టయితే స్ట్రాంగ్ మొమెంటమ్, అన్ఎక్స్పెక్టెడ్ ఇది అసలు అయితే. నేను 4400 లెవెల్ పైన ఉంటే బులిష్ ఉండొచ్చు అనుకున్నాను. మార్కెట్ ఇక్కడ ఆపర్చునిటీ లేదు. స్ట్రాంగ్లీ మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి ఒక క్యాండిల్ వచ్చేసి స్ట్రాంగ్గా 150 పాయింట్స్ మూవ్ అయింది. దాని తర్వాత ఎటువంటి రీటెస్ట్ లేకుండా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ కన్నా మీకు డెల్టా ఎక్స్చేంజ్ చార్ట్స్ కన్నా క్లియర్లీ మీకు ఇక్కడ మీకు వేరే చార్ట్ బిట్ కాయిన్ అండ్ ఇథేరియం ఇవి ఉన్నాయి కదా కాయిన్ బేస్డ్, దానిపైన మీకు కనిపిస్తుంది చూడండి. కొంచెం డెల్టా ఎక్స్చేంజ్ చార్ట్స్ ఆ రోజు స్ట్రక్ అయ్యి ఉండే. ఇక్కడ మీరు చూడండి మార్కెట్ ఇక్కడ నుంచి ఎక్కడ ఉంటే పుల్ బ్యాక్ చేయలేదు. దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్లో హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. బిట్ కాయిన్లో అయితే ఇక్కడ $1,17,000 దగ్గర నుంచి మార్కెట్ ఆ రోజు నుంచి డౌన్ సైడ్లో సైడ్ వేస్లో ఉంది ఫ్రైడే తర్వాత. అండ్ ఇథేరియంలో కూడా మీరు చూసారనుకోండి, ఇథేరియంలో కూడా ఆ రోజు మూవ్ తర్వాత మార్కెట్ ఇక్కడ కింద రీటెస్ట్ చేసింది ఒక పాయింట్ దగ్గర 4600-650 లెవెల్ దగ్గర రీటెస్ట్ చేసింది. బట్ ఇక్కడ మీరు డౌన్ సైడ్లో మీరు చూసారంటే ఈ పాయింట్లో ఇక్కడ నుంచి మార్కెట్లో మూవ్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మీరు ఆల్మోస్ట్ 15 మినిట్స్లో మీరు చూసారనుకోండి. సో 15 మినిట్స్లో 300 పాయింట్స్ మూవ్ అయింది. 15 మినిట్స్లో 300 పాయింట్స్ ఇథేరియం మూవ్ అయింది. ఒకవేళ ఇథేరియంలో బుల్లిష్ సైడ్ ఎవరైనా పొజిషన్ క్రియేట్ చేస్తుంటే మంచి ప్రాఫిట్స్ అయితే ఉండేది 8% దగ్గర. అన్ఫార్చునేట్లీ మేము ఇక్కడ సెల్ సైడ్ ఉండే మా స్టాప్ లాస్ హిట్ అయింది 30-40 పాయింట్స్. దాని తర్వాత మార్కెట్లో ఫ్లిప్ చేద్దాం అనుకున్నాను, ఫ్లిప్ కూడా చేయనివ్వలేదు. మార్కెట్ వచ్చేసి స్ట్రాంగ్లీ అప్ సైడ్ మూవ్ అయింది, వదిలేసాను. ఆ రోజు ఫ్రైడే రోజు ప్రీమియం ఛానల్లో స్టాప్ లాస్ హిట్ అయ్యి లాస్ బుక్ చేసాం. దాని తర్వాత వదిలేసాను. మార్కెట్ సెటిల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రేడ్ ప్లాన్ చేద్దామని చెప్పి. ఓకే, అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇథేరియం వచ్చేసి 4400 లెవెల్ పైన మార్కెట్ బ్రేక్ అవుతే ఎక్స్పెక్ట్ చేశాను మార్కెట్ అప్ సైడ్కి 5000 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మనకు ఆపర్చునిటీ ఇవ్వలేదు మార్కెట్. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి మార్కెట్ మళ్ళీ కనుక ఇక్కడ మనకి 4600 కానీ ఆర్ 4550 లెవెల్ దగ్గరికి కానీ మార్కెట్ వచ్చిందనుకోండి. సో మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చి హోల్డ్ చేస్తే అప్పుడు మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. టువర్డ్స్ $5,000 వరకు కూడా ఇథేరియం వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, కాకపోతే మార్కెట్ ఇంత బిగ్ క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి క్యాండిల్లో 50% or 60% అన్న డౌన్ సైడ్ పుల్ బ్యాక్ రావాలి. అప్పుడే మనం ఇక్కడ ప్లాన్ చేయవచ్చు బుల్లిష్ సైడ్. ఓకే, యాజ్ ఆఫ్ నో అయితే బుల్లిష్లోనే ఉంది. కాకపోతే రైట్ ఆపర్చునిటీ మార్కెట్ కొద్ది ఇంకా డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ హోల్డ్ చేస్తేనే అప్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బిట్ కాయిన్లో కూడా చూపిస్తాను. సో బిట్ కాయిన్ మీరు చూసినట్టయితే ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ బిట్ కాయిన్లో, సో బిట్ కాయిన్ డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే అప్పర్ సైడ్లో 1,18,000 1,17,400 లెవెల్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. స్టిల్ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ కింద ఉంది. సో ఇది మనకి ఫ్రైడే రోజు మూవ్. దాని తర్వాత మార్కెట్లో ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ ఉంది, మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. సో మార్కెట్ ఈ పాయింట్లో అంటే $1,15,000 ఇంపార్టెంట్. సో మార్కెట్ దగ్గర అక్కడే ఉంది. సో ఇక్కడ హోల్డ్ చేసి అప్ సైడ్లో బౌన్స్ కనిపించింది అనుకోండి, అప్పుడు మార్కెట్ ఈ హైస్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉండదు. $1,17,000 అండ్ $1,17,300 టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేయకుండా 1,15,000 అండ్ 1,14,500 కనుక కిందికి వస్తే అప్పుడు మళ్ళీ సెల్లింగ్ కంటిన్యూషన్ రావచ్చు. మార్కెట్ అప్పుడు ఈ లోస్ టార్గెట్ ఉంటుంది, $1,12,000 టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఒక మిడ్ పాయింట్లో ఉంది, ఒక డెసిషన్ ప్లేస్లో ఉంది బిట్ కాయిన్ అయితే. సో అది మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ వచ్చింది అంటే మనకి చిన్న టైం ఫ్రేమ్లో మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారనుకోండి సో క్రిప్టోస్, సో ఫస్ట్ వెళ్ళి మీరు యూట్యూబ్ ఛానల్లో నేర్చుకోండి, ప్లేలిస్ట్ క్లిక్ చేయండి. ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి, సో ఇక్కడ మీకు చాలా వీడియోస్ ఉంటాయి క్రిప్టో రిలేటెడ్గా. ఫస్ట్ అయితే మీకు క్రిప్టోలో F&O ఫ్రీ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి, టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ 10 వీడియోస్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో క్యాపిటల్ ఎంత కావాలి, చార్ట్స్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, సో ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేయాలి, ఏ స్ట్రాటజీ యూజ్ చేయాలి, స్టాప్ లాస్ ఏం పెట్టాలి, టార్గెట్ ఏం పెట్టాలి, ట్రైల్ ఎలా చేయాలి, కంప్లీట్గా ఇక్కడ ఒక కోర్స్ చేసి పెట్టాను. సో క్రిప్టోలో ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ వెళ్ళి కోర్స్ చూడండి. సో మీరు ఫ్రీగా అప్లోడ్ చేసి పెట్టాను నేను ప్లేలిస్ట్లో, వెళ్ళి టైం ఇచ్చి చూడండి. చూసిన తర్వాత ఒకవేళ మీకు నచ్చితే అప్పుడు మీరు డెల్టా ఎక్స్చేంజ్లో ప్లాట్ఫామ్ కానీ లేకుంటే CoinDCX ప్లాట్ఫామ్ కానీ మన రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు రిఫరల్ కోడ్ కూడా యాడ్ చేయండి. అప్పుడు చేసిన తర్వాత వెరిఫై చేయండి, KYC వెరిఫై చేసి మీరు
శాంపుల్ ట్రేడ్ తీసుకోండి, ఫండ్ యాడ్ చేసి దాని తర్వాత నాకు వాట్సాప్ చేయండి. అప్పుడు నేను మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు ఏదైతే మేము క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ యూజ్ చేస్తామో ఆ స్ట్రాటజీ యాక్సెస్ కూడా ఇస్తాను. ఇక్కడ మీకు క్రిప్టో స్కాల్పర్ అని ఉంటుంది, 5 minutesలో వర్క్ అవుతుంది. అది స్ట్రాటజీ కూడా ఇక్కడ మీకు ప్లేలిస్ట్లో ఉంది. సో ప్లేలిస్ట్లో ఏదైతే మాస్టర్ క్లాస్ ఉందో దాంట్లో చెప్పాను. లేదా మీకు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వెళ్ళారనుకోండి, ఇక్కడ 12 వీడియోస్ ఉన్నాయి. ఆ 12 వీడియోస్లో కూడా ఆ స్ట్రాటజీ కూడా ఉంది. అండ్ ఫ్రైడే రోజు కూడా మీకు డెల్టా ఎక్స్చేంజ్ మొబైల్ అప్లికేషన్ పైన ట్రేడ్ ఎలా తీసుకోవాలనేది కూడా వీడియో చేశాను, అది కూడా వెళ్ళి చూడండి. అండ్ కాయిన్ DCX పైన కూడా ఫ్యూచర్స్లో మొబైల్ అప్లికేషన్ పైన ఎలా ట్రేడింగ్ చేయాలనేది కూడా చేశాను. ఇక్కడ 2 మనకి ప్లేలిస్ట్లో ఉన్నాయి సపరేట్గా, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, కాయిన్ DCX. మీకు దేంట్లో అంటే దాంట్లో మీకు నచ్చితే దాంట్లో వెళ్ళి చూడొచ్చు. అండ్ మీరు ఒకవేళ ట్రేడ్ చేయాలనుకుంటే కనుక ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఫస్ట్ సజెషన్ నాది. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డెరివేటివ్స్ కోసమే చేశారు. ఇది FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఫ్యూచర్స్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ చేసుకోవచ్చు. ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంటుంది. ఆప్షన్స్ డైలీ ఎక్స్పైరీ ఉంది దీంట్లో, ఎవ్రీడే ఎక్స్పైరీ 5:30కి క్లోజ్ అవుతుంది. సో దీంట్లో కూడా మీరు ఆప్షన్ సెల్లింగ్ చేసినా సరే లెవరేజ్ కూడా ఉంటుంది. ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి, నచ్చితే అకౌంట్ ఓపెన్ చేసుకోండి, నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాయిన్ DCXలో కూడా ట్రేడ్ చేయవచ్చు. కాయిన్ DCX కూడా FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, డెల్టా ఎక్స్చేంజ్ కూడా FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. ఇది కూడా 2 crores రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు. దీంట్లో ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, దాంతోపాటు ట్రేడింగ్ కూడా చేయొచ్చు, స్పాట్ ట్రేడింగ్ చేయొచ్చు, ఫ్యూచర్స్ కూడా చేయొచ్చు. దాంతోపాటు మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు, బిట్కాయిన్లో, ఇథేరియంలో, SIPs కూడా చేసుకోవచ్చు కాయిన్ DCXలో. నా సజెషన్ అయితే 2 ఉంచుకోండి, 2 అకౌంట్ ఓపెన్ చేసుకోండి, 2 డైవర్సిఫైడ్ ఉండండి. అండ్ ఇక్కడ కాయిన్ DCXలో ఆప్షన్స్ చేయలేము, ఫ్యూచర్స్ మాత్రమే చేయొచ్చు. ఈ 2 లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. 2 లింక్ మీకు ఏది నచ్చితే దాంతో మీరు రెఫరల్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకొని నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఓకే. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. ఇక్కడ పైన మీకు QR కోడ్ కనిపిస్తుంది కదా, దాన్ని స్కాన్ చేశారనుకోండి డైరెక్ట్గా మన ఏదైతే ఒరిజినల్ జెన్యూన్ ఛానల్ ఉందో దాంట్లో రీడైరెక్ట్ అవుతారు. సెర్చ్ చేసినప్పుడు ఫేక్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఆ ఫేక్ ఛానల్స్లో ఫేక్ ప్రమోషన్స్, ఫేక్ అవన్నీ చేస్తున్నాయి. దానికి ఎటువంటి ఏ కనెక్షన్ లేదు, దానికి మనకి సంబంధం లేదు. సో ప్లీజ్ అలాంటి స్కామ్స్లలో మీరు ఇరకండి. సో అలాంటిది ఏదైనా డౌట్ ఉన్నా సరే కింద మీరు వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి కన్ఫర్మేషన్ తీసుకోండి. ఓకేనా. అండ్ వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఓకే. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.